అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జ్వరాలు వస్తున్నాయట పిల్లలకు, సంబంధం లేదట మంత్రులకు. జంపు చేసింది 82 ఏళ్ల బామ్మ, మీకు కొంచెం కూడా భయం అనిపించలేదానమ్మా? ఎనుకటి మనుషులు మస్తు గట్టిగా ఉండేటోళ్ళులా, వాళ్ళు తినే తిండి అట్లుండేది. మరి ఒక్కొక్కరైతే 100 ఏళ్ళ మీదనే బతికేటోళ్ళు. కానీ అదే ఈ కాలం మనుషులు 50 ఏళ్ళ మీద పడితే చాలు అవ్వా అయ్యాను ములుగుతున్నారు. కానీ అదే గిడొక బామ్మ 80 ఏళ్ళు దాటినా ఎంత హుషారుగుందో చూస్తే వామ్మో బామ్మ ఎంత గ్రేటో అంటారు. చూసిన రానుల్లా బామ్మ ఎట్లా ఎగురుతున్నదో కుంపదీసి దాని మించి దునుకుతుందా ఎట్లా? వాయమ్మనే, బామ్మ బంగీ జేనే చేసింది కదా. వయసు మీద ఉన్నోళ్ళు ఆయాస పడకుండా అటు ఇటు ఊగినట్టు ఎట్లా ఊగుతుందో చూడుండ్రి. తలకిందులున్నా ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తున్నది నవ్వుకుంటా. ఈ బామ్మ వయసు అక్షరాల 82 ఏళ్ళు. ఈ వయసులో తతిమ అవ్వలు ఏం చేస్తారో మీకు తెలియంది కాదు. కానీ అదే ఈ అవ్వ ఇట్లా ఎత్తైన ఋషికేశ్ బంగీ జంప్ జాగల 107 మీటర్ల ఎత్తు నుంచి జంప్ చేసిందుల్లా కొంచెం కూడా భయం కనవలేదు. మామూలుగా యూత్ పిల్లగాన్లే కండ్లు తిరుగుతాయి అంటారు. కానీ అదే ఈ అవ్వ చేసిన జంపును చూసి పర్సాన్ అవుతున్నారు అంతా. ఓం గిలిగిలి బుస్సో డిస్సో, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఇగో ఇట్లుంటాయి కొందరు దొంగ బాబాల ముచ్చట్లు. అమాయకులను టార్గెట్ చేస్తారు. అట్లా పైసలు వస్తాయి, ఇట్లా పైసలు వస్తాయని అంటారు. అటు ఇంకా మాయ చేసి డబ్బులు ఎత్తుకొని అవతల పడతారు కదా. అయితే ఈడ మాత్రం కొందరు దొంగ బాబాలు ఏం చేసిర్రంటే, మీ వ్యాపారాలు డెవలప్ అవుతాయి, మీ గల్లపెట్టలు గలగల మోగుతాయి, వచ్చే 3 నెలలనే మీరు ఏడికో వెళ్ళిపోతారని దుకాణాల పొంట ఇండ్ల పొంట తిరిగి డబ్బులు బలవంతంగా అడుగుతూ డబ్బులు ఇయ్యనోళ్లను బెదిరిస్తున్న 4 దొంగ బాబాలను అరెస్ట్ చేసిండ్రు వరంగల్ జిల్లా స్టేషన్ కన్పూర్ పోలీసులు. అగా చూడండి, పోలీసులు అడుగుతుంటే మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారో. ఇదంతా కాదు కానీ ఈ అన్న అసలు విషయం చెప్తాడు, వినండి. చెప్పవే అన్న. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. అదట అసలు ముచ్చట. ఇట్లా చెప్పుకుంటా భయపెట్టిస్తూ 500, 1000 రూపాయలు, 1500 వరకు బలవంతంగా అడిగి గమ్మున పోతున్నారట. గల్లీ కోగలు తిరుక్కుంటా దందా చేస్తుంటే జనాలంతా భయపడిపోయి పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి తీసుకుపోయినరు. కానీ జనాలు జర జాగ్రత్తగా ఉండండి, మీకేమన్నా అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ కొట్టుండ్రి. డబ్బులు గిట్లా డబ్బులు అవుతాయంటే ఇయ్యకుండా అస్సలకి, సరేనా? కార్యకర్తల పార్టీ టీడీపీ. కార్యకర్తలకు తిప్పలు లేకుండా చూసుకునే పార్టీ టీడీపీ. టీడీపీయే నా కుటుంబం అని చంద్రబాబు సారు మీటింగ్లల్లో మైక్ పట్టి మస్తు ముచ్చట్లు చెప్తాడు. ఇంకో దిక్కు లోకేష్ చంద్రబాబుకు మించి మాటలు చెప్తూ కార్యకర్తలకే పదవులని ఇటు సోషల్ మీడియా నుంచి అటు మైక్ల దాకా బాకాలు ఊదుతాడు కదా. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటదంటే, అయ్యో అయ్యో పాపం ఏమైంది కాకకు? గుండెలు బాదుకొని ఎన్టీఆర్ విగ్రహం ముంగట బోర్నే ఏడుస్తున్నాడు. బాధలు చెప్పుకుంటా తలకాయ అంతా బాదుకుంటున్నాడు. ఆగన్న ఆగు, తలకాయ వాళ్ళ కదా అట్లా గుద్దుకుంటే. ఇంతకు ఏమైందట ఈయనకు అంటే, పార్టీలో కష్టపడి పనిచేసినా గుండు పిన్నంత గుర్తింపిస్తలేరట, ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఏండ్ల నుంచి పార్టీ జెండా మోసినా, బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసినా ఆ సొంటిది ఎందుకు నన్ను గిట్లా చేస్తున్నారు, ఎందుకు పార్టీల గౌరవం ఇస్తలేరని పార్టీ పెట్టిన పెద్ద ఆయన ఎన్టీఆర్ దగ్గరికి పోయి బాధనంతా చెప్పుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ముచ్చటగిదంతా. కాక పేరు ఆవులరెడ్డినట. కానీ బాలయ్య బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కార్యకర్తల పరిస్థితి గిట్లున్నదంటే తతిమ జాగాలో ఇంకెట్లా ఉండాలనో మీరే అర్థం చేసుకోండ్రి. అయినా ఎంత బాధ ఉంటే గిట్లా ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టుకొని ఏడవాలే? ఊకో కాక ఊకో. ఆ పార్టీ పెట్టిన ఎన్టీఆర్కే అన్యాయం చేసిర్రు, ఇక నీకే న్యాయం చేస్తారు తీ వాళ్ళు అని కొందరిన బాధను చూసినోళ్ళు బాధతో చెప్పబట్టిర్రు. కొన్ని బండ్లకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. డ్రైవర్ ఎంత ట్రై చేసినా ఒక మానంగా స్టార్ట్ గానే కావు. అసొంటప్పుడు 4-5 కలిసి ఆ బండిని వెనుక నుంచి నెడతారు. ఏ బస్సో లారీనో అంటే పోనీతి అనుకోవచ్చు.
కానీ హెలికాప్టర్ను కూడా అట్లనే నెట్టుకపోతే ఎట్లుంటది? ఇదేం కథరో, హెలికాప్టర్ నెట్టుడేంది అనుకుంటుర్రా? అయితే అటు చూడండి ఒకసారి. ఎయ్ పట్టర పట్టు ఐలెస్సా, గట్టిగా పట్టు ఐలెస్సా అనుకుంటా పోలీసు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ హెలికాప్టర్ను వెనక నుంచి నెడుతున్నారు. ఇట్లా ఇదేందయ్యా ఇది నేనన్నాడు చూడలే అనుకుంటున్నారు చాలా మంది వీడియో చూడంగానే. ఎందుకంటే బస్సో కారో స్టార్ట్ కాకుంటే వెనక నుంచి నెట్టంగా చూసినారు, కానీ ఇట్లా హెలికాప్టర్ను నూక్క బొంగ ఎవరు చూడలే ఇంతవరకు. అసలు ఈ హెలికాప్టర్ కథ ఏంది అని అంటే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మేడం ఈ హెలికాప్టర్లో కేరళ టూర్కి వచ్చింది. అయితే మేడంను తీసుకొచ్చిన హెలికాప్టరు కొచ్చి ప్రమాదం స్టేడియంలో ల్యాండ్ అయింది. అయితే అది ల్యాండ్ అయ్యేటప్పుడు దాని టైర్లు కొంచెం పక్కకు పోయి బురదలది కాబట్టి వెంటనే సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆర్టీసీ బస్సును కదా నెట్టినట్టు కొంచెం ముందుకు నూక్కపోయినరు అన్నట్టు. ఇట్లా ఇక దాని టైర్లు బురదల నుంచి బయటికి రాగానే అమ్మయ్య పెద్ద గండం గడిచిందని చేతులు దులుపుకున్నారు. కానీ అరే ప్రెసిడెంట్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్నదంటే ఆ గ్రౌండ్ ఎట్లున్నదో ఏందో సెక్యూరిటీ వాళ్ళు ముందే చూసుకోవాలి కదా అనబట్టినరి ముచ్చటెరికైన వాళ్ళు కొంతమంది. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడంతో ఒకసారి మాట్లాడదాం. ఉల్లా అసలు ఊర్లలో పరిస్థితి ఏంది? టీడీపీ ఏలుబడిలా జనాలు ఎట్లున్నారు? పిల్లలంతా మంచిగానే చదువుతున్నారా, ఏమన్నా బాధపడుతున్నారా అనేది మొత్తం అరుచుకుందాం. ఏ సంగతులు మేడం, అందరు మంచిగానే ఉన్నారా గ్రామాలల్లా? ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. అయ్యో జ్వరాలు ఉన్నాయా మేడం? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలు ఉన్నాయి. అరే స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితా? పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గు ఏదో ఒకటి. మరి ఊర్లల్లో జ్వరాలు వచ్చి, స్కూళ్ళల్లో జ్వరాలు వచ్చి పిల్లలు గంత బాధపడుతుంటే మీ సర్కారు ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు మేడం? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. ఏంది మేడం అంత పెద్ద మాట అన్నారు? మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత ఉండదా? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. అరే మళ్ళా అదే మాట మాట్లాడతారేంది మేడం? అంత మందికి జ్వరం వస్తుందంటే ఓ మంత్రిగా మీరేం చేయరా? మీకేం సంబంధం ఉండదా? కనీసం మీ తరపున ఆరోగ్య శాఖ మంత్రికి ఓ రిపోర్టర్ని ఇచ్చి, ఇంగో మా కాడగిట్ల జ్వరాలు ఉన్నాయి, ఏదైనా చర్యలు తీసుకోండి అని చెప్పొచ్చు కదా. నాకు తెలియక అడుగుతున్నాను నేను. మీరు ఒక మంత్రి మేడం, తెలియక అడుగుతున్నాను అంటారేంది? నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఈ కథ మంచిగానే ఉన్నది. మంచి నీళ్లు సరైన అందకపోతే జ్వరాలు వస్తాయి, దోమలు కుడితే జ్వరాలు వస్తాయి. ఇవన్నీ సౌలతులు చూసుకోవాల్సిన బాధ్యత మీ సర్కార్ది కాదా మేడం అని పబ్లిక్ అడగరా మిమ్మల్ని? అయినా జనాల సమస్యలు తీర్చడం కోసమే మీరున్నది. ఇక అది మా పన అన్నప్పుడు ఇక మీరెందుకు, మీ సర్కార్ ఎందుకు అని పబ్లిక్ అడగరా మేడం? ఏమోతి అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయంటే ఆరోగ్య శాఖ చక్కగా పనిచేస్తలేదని మీరు చెప్తున్నట్టే కదా. మరి దీని మీద హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ సార్ ఏం స్పందిస్తాడో చూడాలి. కానీ ఉంటున్నాం మేడం, ఎన్ని దినాలైందో మన ఇంద్రబాబుతో మాట్లాడి, ఇవాళ ఏదో మాట్లాడతా లైవ్ కల్పమని చెప్పిండు. మరి అసలు ఏం చెప్తాడో ఏందో చూద్దాం ఒకసారి. ఎట్లున్నారు సార్? స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అబ్బో సరే అయితే టెల్ మీ సార్, హౌ ఇస్ గోయింగ్ ఆన్, హౌ ఇస్ యువర్ హెల్త్? మరి ఇంత ఇంగ్లీష్ అంటే తట్టుకోవడం కష్టం, ఎలాగో అలాగా మేనేజ్ చేయాలి. ఎస్ ఐ వాంట్ వన్ పర్సన్. వన్ పర్సనా? దేనికి సార్? మై ఇంగ్లీష్ ఇస్ ఫారెన్ ఇంగ్లీష్. ఆహా వాంట్ పర్సన్ ట్రాన్స్లేట్ మై ఇంగ్లీష్. అర్థం కాలేదు సార్. యు నాట్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ బస్ స్టాండ్ కాదు సార్, అది అండర్స్టాండ్. సరే చెప్పండి ఏంటి సంగతులు? యు ఆల్ నో ఐ పుట్టెడ్ రింగ్ టు హ్యాండ్. పుట్టుడా? పుట్టుడు అనే పదం ఉండదు సార్. పుట్టే ఏ వర్క్ ఫామ్ లోనైనా. వాట్ ఐ యామ్ సేయింగ్. ఇది ఒక్కటి కరెక్ట్ గా చెప్తారు, ఎందుకంటే ఏం చెప్పినరో మీరే మర్చిపోతారు అనుకుంటా. ఓకే వాట్ ఐ యామ్ సేయింగ్ అని అడుగుతుంటారు. I have 40 years political science. సైన్స్ గా సార్, అది హిస్టరీ. That time started vision 2020. ఏంది బిస్కెటా క్రికెటా? And my young time I am buildings. బిల్డింగ్స్ ఎక్కి దుంకేదా? No, buildings. High tech city. ఓ హైటెక్ సిటీ కట్టించిరని చెప్తున్నారా? పాడిందే పాట ఇప్పటికీ. I go Singapore. Round and round. Become poor city, rich city. మీరేం చెప్తున్నారు? మీకన్నా అర్థమవుతుందా సార్? These days I coming. ఆ సినిమానా? Lot of creativity, animation,
విత్ ఐ. ఓ ఏ అయ్యా ఏ ఉన్ను అయి పక్క పక్క ఉందని రెండు కలిపి హాయ్ అన్నారు సార్. ఏ అయ్యది ఐ వెన్ సీఎం డన్ పార్టికల్ పబ్లిక్ మీటింగ్. వర్టికల్ హారిజెంటల్ గా సార్, అది వర్చువల్. దట్ ఈస్ ఐ డో. వామ్మో నీ ఇంగ్లీష్ కో దండం నీకో దండం సార్. చంద్రబాబు లెక్కనే మాట్లాడుతున్నావు కదా నువ్వు కూడా. చంద్రబాబు వాట్ డూ హీ. జనరల్ గా ఎవ్వరికైనా ఒక భాషలో మాట్లాడితే ఇంకో భాషలకు ట్రాన్స్లేషన్ చేస్తారు. కానీ చంద్రబాబు వారి ఇంగ్లీష్ ను మళ్ళా ఇంగ్లీష్ లోనే ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది ఒక మేడం. First year you are studying here. First year, here, ఈ campus లో. This campus first year. Is this your first year in the campus? Okay. పాపం సార్ చెప్పేది పిల్లగాళ్ళకి అర్థం కాక అట్లనే చూస్తుండేసరికి మళ్ళా మేడం సరిగ్గా మాట్లాడి చెప్తే అప్పుడు అర్థమే ఆన్సర్ చేసిర్రు పిల్లలు. ఐ బెటర్ మచ్. బెటర్ మచ్ కాదు, మీరిద్దరూ టూ మచ్చే గానీ ఉంటా సార్. మీతోటి మాట్లాడితే నా తెలుగు కూడా మర్చిపోయేటట్టున్నా. అమ్మో ఓకే బాయ్, సారీ గర్ల్. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.